అమ్మా న్యూస్. నా పేరు తరంగిణి. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. కామారెడ్డి జిల్లాలో 43 గుంటలు బండరాళ్లలో ఇరుక్కుని మృత్యువును జయించిన వ్యక్తి. రెస్క్యూ ఆపరేషన్ చేసి రాజును సురక్షితంగా బయటకు తీసిన అధికారులు. బాల్కొండ కస్తూరిబా గాంధీ స్కూల్లో ఎన్నికల వ్యవస్థపై అవగాహన సదస్సు. పోలింగ్, ఓటు హక్కు వినియోగంపై విద్యార్థులకు పాఠశాల స్పెషల్ అధికారి వివరణ. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా సర్దార్ వల్లభాయ్ వర్ధంతి నిర్వహణ. పటేల్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు. నిజామాబాద్ జిల్లా జానకంపేట గ్రామంలో విషాదం. అప్పుల బాధ భరించలేక సూసైడ్ అటెంప్ట్ చేసి కుటుంబం. ధర్పల్లి మండలం మద్దుల్ తాండాలో దారుణం. ఆర్మీ పోలీస్ జాబ్ రాలేదని మనస్తాపంతో యువకుడి బలవన్మరణం. ఇక డీటెయిల్స్ చూస్తే కామారెడ్డి జిల్లాలో వేటకు వెళ్లి బండరాళ్ల మధ్య 43 గంటల పాటు తలకిందులుగా ఇరుక్కుపోయిన రాజు అనే వ్యక్తి మృత్యువును జయించాడు. పోలీసు, అటవీ, రెవెన్యూ, అగ్నిమాపక, వైద్య, ఆరోగ్య శాఖల అధికారులు తీవ్రంగా శ్రమించి అతన్ని రక్షించారు. సుమారు 42 గంటల తర్వాత అధికారుల కృషి ఫలించడంతో రాజును సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. శరీరంపై పలు గాయాలు కావడంతో అతడిని అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించారు. తొలుత రాజును రక్షించేందుకు అతడి స్నేహితుడు అశోక్ యత్నించారు. బండరాళ్ల వద్దకు వెళ్లి అతడిలో మనోధైర్యం నింపే ప్రయత్నాలు చేశారు. అశోక్ ద్వారా అధికారులు రాజుకు ద్రవ పదార్థాలను అందించారు. మంగళవారం సాయంత్రం రాజు గుహలో ఇరుక్కుపోగా బుధవారం నుంచి అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. గురువారం ఉదయం 2 జేసీబీలు, ఇతర యంత్రాల సాయంతో బండరాలను తొలగించారు. జిల్లా అదనపు ఎస్పీ అన్యోన్య, ఇన్ఛార్జ్ తహసీల్దార్ సాయిలు ఎప్పటికప్పుడు సహాయక చర్యలను పర్యవేక్షించారు. రాజును క్షేమంగా బయటకు తీయడంతో కుటుంబ సభ్యులు, బంధువులు ఆనందం వ్యక్తం చేసి అధికారులకు ధన్యవాదాలు తెలిపారు. దూరం ఉన్న లైట్ అక్కడ కనబడుతుంది. బస్సు లోపల ఉన్నాడు. ఈయన కూడా అర్థం ఇప్పుడు హెల్ప్ గురించి పోయింది. మాట్లాడుతున్నారు దూరం ఉన్న లైట్ అక్కడ కనబడుతుంది. బస్సు లోపల ఉన్నాడు. ఈయన కూడా అర్థం ఇప్పుడు హెల్ప్ గురించి పోయింది. మాట్లాడుతున్నారు దూరం ఉన్న లైట్ అక్కడ కనబడుతుంది. బస్సు లోపల ఉన్నాడు. ఈయన కూడా అర్థం ఇప్పుడు నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండల కేంద్రంలో గల కస్తూరిబా గాంధీ బాలికల పాఠశాలలో భారతదేశ ఎన్నికల వ్యవస్థపై అవగాహన సదస్సు నిర్వహించారు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు కొరకు దరఖాస్తు చేసుకోవాలని పాఠశాల స్పెషల్ అధికారిని భవానీ విద్యార్థులకు సూచించారు. ఎన్నికల పోలింగ్ అధికారులుగా ఓటును హక్కును ఎలా వినియోగించుకోవాలనే అంశాలపై స్టూడెంట్స్ కు అవేర్నెస్ కల్పించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయురాలు సుష్మిత, ఆనంద, ఉపాధ్యాయ బృందంతో పాటు పాఠశాల బాలికలు పాల్గొన్నారు.
నిజామాబాద్ జిల్లా బోధన్ రేంజల్ మండలంలో మధు యాష్కి యువసేన అధ్యక్షులు ఎం సరిదాస్ ఆధ్వర్యంలో మాజీ ఎంపీ మధు యాష్కి గౌడ్ జన్మదిన వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలోని ప్రైమరీ స్కూల్లో విద్యార్థులకు పండ్లు, పుస్తకాలు, పెన్సిళ్లు పంపిణీ చేశారు. విద్యార్థులతో కలిసి కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏడ్పల్లి సీనియర్ కాంగ్రెస్ నాయకులు పోసెట్టి, నేరేడు సాయిలు, రవికుమార్, సుమన్ పాల్గొన్నారు. ఈ రోజు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కి గౌడ్ జన్మదిన సందర్భంగా ఈ రోజు రెంజల్ మండలంలోని అంబేద్కర్ కాలనీలో ప్రైమరీ స్కూల్లో పిల్లలకు బుక్కులు, పెన్నులు ఇవ్వడం జరిగింది. పెన్నుతో పాటు మదన్న జన్మదిన సందర్భంగా కేక్ కట్ చేయడం జరిగింది. మదన్న రాష్ట్ర సాధనలో అతను చీఫ్ పదవిలో ఉండి పార్లమెంట్లో బిల్లు పాస్ కావడంలో ముఖ్య పాత్ర పోషించినటువంటి మదన్నకు మన తెలంగాణ తరపున మనము గుర్తుంచుకోవాల్సింది. కాబట్టి ఈరోజు జన్మదిన సందర్భంగా అతనితో ప్రేమతో ఈరోజు జన్మదిన. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో భారత తొలి ఉప ప్రధాని, తొలి హోంశాఖ మంత్రి, భారతరత్న ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ 72వ వర్ధంతిని బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించారు. అంబేద్కర్ చౌరస్తా వద్ద సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఆర్మూర్ పట్టణ అధ్యక్షులు జస్సు అనిల్ కుమార్, బీజేపీ ఆర్మూర్ అసెంబ్లీ కన్వీనర్ పాలేపు రాజు, దళిత మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి కొంత మురళి, బీజేపీ పట్టణ నాయకులు పాల్గొన్నారు. ఆగస్టు 15న భారతదేశానికి స్వతంత్రం వస్తే ఈ తెలంగాణకు ఒక సంవత్సరము లేటుగా ఆలస్యంగా మనకు 48 సెప్టెంబర్ 17న సెప్టెంబర్ 17న మనకు స్వతంత్రం రావడానికి పూర్తిగా కారణం సర్దార్ వల్లభాయ్ పటేల్ వారి యొక్క 72వ వర్ధంతి పురస్కరించుకొని భారతీయ జనతా పార్టీ ఆర్మూర్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి అంబేద్కర్ చౌరస్తా వద్ద వారి యొక్క చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడమైనది. వారి యొక్క విషయాన్ని మాట్లాడితే వారు ఒక దఫలో వారు కూడా ఒక న్యాయవాది, ఈ దేశానికి ఉప ప్రధానిగా పనిచేశారు. వారు ఉక్కు మనిషి సర్దార్గా వారిని మనం పిలుస్తూ ఉంటాం. అలాంటి వ్యక్తి న్యాయస్థానంలో ఓ రోజు స్వతంత్ర సమర యోధులకు సంబంధించినటువంటి ఓ 40 మందికి ఆ రోజు ఉరి శిక్ష ఖరారు అయ్యేటటువంటి రోజు. ఆ రోజు ఆ యొక్క కోర్టులో వాదిస్తూ ఉన్నప్పుడు వారికి ఒక చీటీ వారికి అందించడం జరిగింది. ఆ చీటీ తీసుకొని వారు చూసి జేబులో పెట్టుకొని మళ్ళీ వాదించడం ప్రారంభించారు. అదంతా అయిన తర్వాత వాదించడం అయిన తర్వాత వారు కూర్చున్న తర్వాత వారిని జడ్జి గారు అడిగారు, ఏంటండి మీకు మధ్యలో. సర్దార్ పటేల్ వర్ధంతి సందర్భంగా నిజామాబాద్ జిల్లాలో వాక్ ఫర్ యూనిటీ పేరుతో భారీ ర్యాలీ చేపట్టారు. నైజాం విముక్తి అమృతోత్సవ కమిటీ ఆధ్వర్యంలో విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. ఓల్డ్ కలెక్టర్ గ్రౌండ్ నుంచి వర్ణి చౌరస్తాలోని సర్దార్ వల్లభాయ్ పటేల్ చౌక్ వరకు విద్యా సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, హిందూ సంఘాలు, వివిధ ఆర్గనైజింగ్ సంస్థలు సంయుక్తంగా ర్యాలీ చేపట్టాయి. ఈ ర్యాలీలో 10,000 మందికి పైగా హాజరయ్యారు. ఆగస్టు 15న భారతదేశానికి స్వతంత్రం వస్తే ఈ తెలంగాణకు ఒక సంవత్సరము లేటుగా ఆలస్యంగా మనకు
48 సెప్టెంబర్ 17న సెప్టెంబర్ 17న మనకు స్వతంత్రం రావడానికి పూర్తిగా కారణం సర్దార్ వల్లభాయ్ పటేల్ వారి యొక్క 72వ వర్ధంతిని పురస్కరించుకొని భారతీయ జనతా పార్టీ ఆర్మూర్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి అంబేద్కర్ చౌరస్తా వద్ద వారి యొక్క చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడమైనది. వారి యొక్క విషయాన్ని మాట్లాడితే వారు ఒక దఫలో వారు కూడా ఒక న్యాయవాది, ఈ దేశానికి ఉప ప్రధానిగా పనిచేసారు. వారు ఉక్కు మనిషి సర్దార్గా వారిని మనం పిలుస్తూ ఉంటాం. అలాంటి వ్యక్తి న్యాయస్థానంలో ఓ రోజు స్వతంత్ర సమర యోధులకు సంబంధించినటువంటి 40 మందికి ఆ రోజు ఉరి శిక్ష ఖరారు అయ్యేటటువంటి రోజు. ఆ రోజు ఆ యొక్క కోర్టులో వాదిస్తూ ఉన్నప్పుడు వారికి ఒక చీటీ వారికి అందించడం జరిగింది. ఆ చీటీ భారతదేశానికి స్వతంత్రం వచ్చిన హైదరాబాద్ సంస్థానానికి సంవత్సరం ఆలస్యమైందని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సూర్యనారాయణ అన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ నైజాం పాలనకు వ్యతిరేకంగా పోరాడి హైదరాబాద్ కు స్వతంత్రం తీసుకొచ్చారని చెబుతున్న సూర్యనారాయణతో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. నైజాం విముక్త అమృతోత్సవ కమిటీ ఆధ్వర్యంలో అయితే నగరంలో పెద్ద ఎత్తున అయితే ర్యాలీ వాక్ అనే యూనిటీ ర్యాలీని తీసిన నేపథ్యం కనిపిస్తుంది. చాలా పెద్ద మొత్తంలో అయితే నగరంలో సందడి నెలకొంది. ఇక్కడ మనతో పాటు మాట్లాడడానికి అంటే ఏదైతే ర్యాలీలోనో పెద్ద మొత్తంలో అయితే అందరూ భాగస్వాములైన నేపథ్యం కనిపిస్తుంది. వివిధ కాలేజీలకు సంబంధించిన విద్యా సంస్థలు కానివ్వండి, విద్యార్థులు కానివ్వండి, ఇక్కడ స్వచ్ఛందంగా అయితే పెద్ద మొత్తంలో అయితే పార్టిసిపేట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మనతో పాటు మాట్లాడడానికి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దర్పల్ సూర్యనారాయణ గారు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈ ర్యాలీ ఎట్లా అనిపిస్తుంది, ఎట్లా ఉంది? 1947 15 ఆగస్టు రోజు భారతదేశానికి స్వతంత్రం వచ్చినా అప్పటి తెలంగాణలో ఆంధ్ర రాష్ట్రంలో నిజాం ప్రభుత్వము పరిపాలన చేస్తూ ఉంది. నేను భారతదేశంలో నా ప్రభుత్వాన్ని నిజాం ప్రభుత్వాన్ని విలీనం చేయను, అవసరం అనుకుంటే స్వతంత్రంగానో లేదా పాకిస్తాన్లను బంగ్లాదేశ్లను కలుపుతాని ఆయన పట్టుబట్టినప్పుడు అప్పటి ఉక్కు మనిషి హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ తన సైన్యంతో హైదరాబాద్ కు రావడం జరిగింది. సుమారు 36,000 మంది సైన్యంతో ఆయన అటాక్ చేస్తే దాన్ని ఎదుర్కొని అనేక మంది తెలంగాణ వాసులు 4,500 మంది బానిస అప్పుడు బలిదానం అయినరు. దానికి నిజాం సైన్యం సరిపోకుంటే రజాకార్ల సైన్యాన్ని తయారు చేసి ప్రజల పైన మరియు భారతదేశ సోల్జర్స్ పైన అటాక్ చేస్తే అప్పుడు 13 సెప్టెంబర్ 1948 రోజున పోలో యాక్షన్ తీసుకొని అప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ ఏదైతే నేను తల వంచ అన్నాడు, సర్దార్ వల్లభాయ్ పటేల్ 17 సెప్టెంబర్ 1948 తల వంచాల్సింది వచ్చింది. ఈ రోజు 15 డిసెంబర్ ఆయన వర్ధంతి సందర్భంగా నిజామాబాద్ నగరంలో ఒక పెద్ద వాక్ ర్యాలీ తీయడం జరిగింది. సుమారు 6-7 వేల మంది ఈ ర్యాలీలో పాల్గొనడము చాలా సంతోషకర విషయము. ఈ ర్యాలీకి దానికి నా వంతు సహకారం చేయడం కూడా నా అదృష్టంగా భావిస్తా ఉన్నాను. భారత్ మాతాకి జై. ఇక్కడ కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా, మీరు ఏం తెలుసుకున్నారు? ఈ ర్యాలీ ద్వారా ఏం తెలుసుకున్నారు? ఎట్లా అనిపిస్తుంది మీకు? ఎట్లా అనిపిస్తుంది ర్యాలీలో పాల్గొని? భారతదేశంని ఎట్లా గౌరవించాలో అన్ని తెలుసుకుంటున్నాం. వీళ్ళు ఇట్లా చేయడం వల్ల మేము అన్ని గొప్ప విషయాలు తెలుసుకుంటున్నాం. మేము చాలా గొప్పగా ఇట్లాంటివి ఇంకా ఎన్నో చేయాలని అనుకుంటున్నాం. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము టిఎస్ మోడల్ నల్పేట్ నుండి వచ్చాం. ఎంత మంది స్టూడెంట్స్ పాల్గొన్నారు? చాలా మంది స్టూడెంట్స్, 300 స్టూడెంట్స్, 250 వరకు పాల్గొన్నాం. మీ తరపు నుంచా, మీ కాలేజ్ తరపు నుంచా? మా కాలేజ్ తరపు నుంచి, టిఎస్ మోడల్ కాలేజ్ తరపు నుండి 250 మంది పాల్గొన్నాం. ఏం నేర్చుకుంటున్నారమ్మా? యూనిటీ అంటే ఇప్పుడు ఏదైతే ఈ ర్యాలీ నడుస్తుందో ర్యాలీలో మీరు ఏం తెలుసుకుంటున్నారు? ఇప్పుడు వాళ్ళు కన్న కళల్ని మేము కూడా నిజం చేయాలని ఆ సంకల్పంతో మేము ఇక్కడ వచ్చి ఇక్కడ పాల్గొన్నాం. ఇలా థ్యాంక్ యూ. ఇది ఎక్కడ
ఎక్కడ చూసినా కూడా విద్యార్థులు ఒక స్ఫూర్తి నింపే ప్రయత్నం అయితే ఈ ర్యాలీ ద్వారా అయితే చేకూరుతుందని చెప్పి కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎప్పుడైతే స్వతంత్రం అనంతరం కూడా ఇట్లాంటి సిచ్యువేషన్స్ అందరికీ అంటే స్వతంత్రం అనంతరం కూడా జరిగిన పరిణామాలు ఏవైతే ఉన్నాయో ఈ పరిణామాలు నిజ చరిత్ర కూడా అందరికీ తెలవాలనే ఉద్దేశంతోనే ఈ వాక్ అనే యూనిటీ పేరుతో అయితే ఈ ర్యాలీని నిర్వహించిన పరిస్థితి కనిపిస్తుంది. నైజాం విముక్త అమృతోత్సవ కమిటీ ఆధ్వర్యంలో అయితే ఏర్పాటు చేసిన ఈ ఏదైతే ర్యాలీకి అయితే మంచి స్పందన లభిస్తుందని చెప్పచ్చు. కెమెరామెన్ భాస్కర్తో శ్రీనివాస్, అమ్మా న్యూస్, నిజామాబాద్. నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జానకంపేట గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. అప్పుల బాధ తాళలేక ఓ కుటుంబం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. సాయిలు, అతని భార్య రేఖ, ఇద్దరు కుమారులు చరణ్, అరుణ్లతో కలిసి బుధవారం రాత్రి పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నం చేశారు. గమనించిన స్థానికులు వారిని నిజామాబాద్లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సాయిలు మృతి చెందగా భార్య రేఖ పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెప్పారు. చిన్నారులకు ఎలాంటి ప్రాణాపాయం లేదని వైద్యులు వెల్లడించారు. ఎడపల్లి పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. తీసుకున్నప్పుడు అప్పుడు వాళ్ళు ఇంటికి వచ్చి కొద్దిగా గొడవ చేసేట్లా వాళ్ళు బాధ భరించలేక సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నారు. వాళ్ళతో పాటు పిల్లలకు కూడా మందు తాగిపించారు, పొలాల మందు. సో ఆ పిల్లలు కూడా కొంచెం క్రిటికల్ స్టేజ్లో ఉన్నారు. ఇప్పుడు మామైతే చనిపోయారు, అతను క్రిటికల్ స్టేజ్లో ఉంది. ఇప్పుడు ఆ పిల్లలకు ఆధారం కూడా లేకుండా అయిపోయింది. ఇప్పుడు వాళ్ళకు చేసుకున్న 3 లక్షల అప్పు కోసమని ఇంత దాకా తీసుకొచ్చారు. అప్పుల్లో బాధ భరించలేక వాళ్ళ ఇంటికి వచ్చి అంటే వాళ్ళకి నచ్చినట్టు మాట్లాడేసరికి వాళ్ళు భరించలేకపోయారు ఆ బాధని. నిజామాబాద్ జిల్లా రూరల్ నియోజకవర్గం ధర్పల్లి మండలం మద్దుల్ తాండాలో దారుణం జరిగింది. మేఘవత్ తరుణ్ అనే యువకుడు తీవ్ర మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడు. మేఘవత్ తరుణ్ కు ఎంతో ఇష్టమైన ఆర్మీ జాబ్, పోలీస్ జాబ్ రాకపోవడంతో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. తరుణ్ మృతితో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్నారు. ఘటనపై ధర్పల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలో ట్రాన్స్ఫార్మర్ దొంగతనాల కేసులో వివిధ కేసుల్లో నిందితులైన 2 అరెస్ట్ చేసినట్లు నిజామాబాద్ సిపి నాగరాజు వెల్లడించారు. ప్రధాన నిందితుడు నందిపేట్ మండలానికి చెందిన కూతది లింగం కూలి పని చేస్తూ వ్యవసాయ పొలాల్లో ఉండే ట్రాన్స్ఫార్మర్లను దొంగలించి అందులోంచి విలువైన కాపర్ వస్తువులను, ఆయిల్లను తీసుకుని అమ్ముకుంటున్నాడని సిపి వివరించారు. ట్రాన్స్ఫార్మర్లను తరచుగా దొంగలు చోరీలకు పాల్పడుతున్నారని పలు ఫిర్యాదులు అందడంతో డీసీపీ అరవింద్ బాబు నేతృత్వంలో ప్రత్యేక టీం ఏర్పాటు చేసి కేసును ఛేదించామన్నారు సిపి నాగరాజు చెప్పారు. ఈరోజు సుమారు 6 లక్షల విలువ గల కాపర్ వైర్, అలాగే అంటే సుమారు 195 కిలోల రాగి కాపర్ వైర్, రాగి వైర్ అంటారు. తర్వాత మంగళసూత్రాలు 2 చిన్నవి, టెంపుల్ ఒక నియర్లీ తులం ఉంటుంది. నందిపేట మండలం కొండూరు గ్రామంలోని పెద్దమ్మ తల్లి టెంపుల్. నాకు ఈరోజు అతన్ని అరెస్ట్ చేసి అతని వద్ద నుండి ఎంత స్వాధీనపరచుకోవడం జరిగింది. ఇతను చాలా నటోరియస్ వెల్లడు. ఈ కుతిడి లింగం ఎలియాస్ ఎర్కల లింగం, వయసు 29 సంవత్సరాలు, ఎర్కల మెస్సి పని, నందిపేట గ్రామం. అతను బామ్మర్ది. బీసీ విద్యార్థి యువజనుల పోరు యాత్రలో భాగంగా ఆదిలాబాద్ కు ఈ నెల 17న బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ విచ్చేస్తున్నారని బీసీ సంఘం నాయకులు తెలిపారు. స్థానిక ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. చదువు కోసం, సామాజిక న్యాయం కోసం పాలమారు నుండి పట్నం వరకు ఈ పోరు యాత్ర కొనసాగుతుందన్నారు. ఈ యాత్రను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. బీసీలకు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్ల సాధనకై బీసీల ఐక్యత, బీసీ గురుకులాలు మండలానికి ఒకటి చొప్పున ఏర్పాటు చేయడంతో బాగా ఈ యొక్క గురుకులాలకు పక్కా భవనాన్ని కూడా నిర్మించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము ఆదిలాబాద్ బీసీ సంక్షేమ సంఘం, అదేవిధంగా యువజన విద్యార్థి సంఘాల పక్షాన మేము ఈరోజు పిలుపునిస్తా ఉన్నాం. ఈ యొక్క పోరు యాత్రలో మరి బీసీ విద్యార్థులు, యువకులు స్వచ్ఛందంగా తరలి వచ్చి, అదేవిధంగా బీసీ సంక్షేమ సంఘం అన్ని కులాలు ఉన్నటువంటి అధ్యక్ష కార్యదర్శులతో పాటు మొత్తం
సంఘాలు ఉన్నటువంటి అందరు నాయకులు కూడా మన యొక్క హక్కుల కోసం పోరాటం చేస్తున్నాం కాబట్టి ఈ యొక్క ఆర్ఎస్ గార్డెన్ లో ఎల్లుండి తలపెట్టినటువంటి తేదీ 17 తారీఖు ఉదయం 11-10 గంటల నుంచి ఈ యొక్క పోరుబాట కార్యక్రమం అనేది మొదలవుతుంది. కాబట్టి బీసీ గురుకులాలు మండలానికి ఒకటి చొప్పున ఏర్పాటు చేయడంతో బాగా ఈ యొక్క గురుకులాలకు పక్కా భవనాన్ని కూడా నిర్మించాలని చెప్పేసి ఆదిలాబాద్ జిల్లా సోన్ మండలంలోని న్యూ వెల్మల్ గ్రామం అయ్యప్ప నామ స్మరణతో మారుమోగింది. గ్రామానికి చెందిన గంగుల నరేందర్ స్వామి ఆధ్వర్యంలో అయ్యప్ప మహా పడిపూజ కన్నుల పండుగగా నిర్వహించారు. పడిపూజ మహోత్సవానికి అయ్యప్ప స్వాములు భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఈ సందర్భంగా గణపతి, సుబ్రహ్మణ్య స్వామి, అయ్యప్ప స్వామి ఉత్సవ విగ్రహాలకు పంచామృతాలతో అభిషేకం జరిపారు. 18 బడి వెలిగించారు. పడిపూజ మహోత్సవం సందర్భంగా అయ్యప్ప స్వాములు ఆలపించిన భక్తి గీతాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. అనంతరం భిక్ష ఏర్పాటు చేశారు. గజ్జల గణపయ్యకు వినోదం అందించే ఎగ్జిబిషన్లు విషాదాన్ని పంచకూడదు. వందలాది జనం పోగే చోట కనీస నిబంధనలు పాటించాలి. కానీ అధికారులు ప్రజాప్రతినిధుల అండదండలతో ఎన్ఓసీలు తీసుకుని ఎగ్జిబిషన్లు నిర్వహిస్తున్నారు. అనుకోని ప్రమాదం ఏదైనా జరిగితే అందుకు బాధ్యులెవరనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఆదిలాబాద్ పట్టణంలో నిబంధనలకు పాతరేస్తూ నిర్వహిస్తున్న ఎగ్జిబిషన్లపై అమ్మా న్యూస్ స్పెషల్ ఫోకస్. వందలాది స్టాళ్లు, నిత్యం వేలాదిగా వచ్చే జనాలతో ఆదిలాబాద్ పట్టణంలోని రామ్లీలా మైదానంతో పాటు అటు డైట్ కళాశాల మైదానంలో నిర్వహిస్తున్న ఎగ్జిబిషన్లు కిటకిటలాడుతున్నాయి. నిర్వాహకులకు కోట్లాది రూపాయలు సంపాదించి పెడుతున్నాయి. సంబంధిత శాఖల అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులకు సైతం కాసుల వర్షం కురిపిస్తున్నాయి. కానీ ఎక్కడా కూడా కనీస నిబంధనలు పాటిస్తున్న దాఖలాలు మాత్రం కానరావడం లేదు. ప్రమాదాల నివారణకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. దీంతో ఏవైనా ప్రమాదాలు సంభవిస్తే ప్రజల ప్రాణాలతో పాటు లక్షలాది రూపాయల ఆస్తికి ముప్పు వాటిల్లే అవకాశం ఉంది. ప్రతి ఏటా డిసెంబర్ మాసంలో గోపాలకృష్ణ మఠం వ్యవస్థాపకులు మొదటి మఠాధిపతి పూర్ణానంద స్వామి పుణ్యతిథిని పురస్కరించుకొని పట్టణంలోని రామ్లీలా మైదానంలో ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నారు. మహారాష్ట్రలోని నాగ్పూర్కి చెందిన వ్యాపారులు మఠానికి చెందిన ఈ స్థలాన్ని 40 నుంచి 50 రోజుల పాటు లీజుకు తీసుకుని లక్షల రూపాయలు అద్దె కింద చెల్లిస్తున్నారు. అటు సంబంధిత శాఖల నుంచి ఎన్ఓసీలు పొందడానికి వారికి సైతం ముడుపులు ముట్టజెప్తున్నారని తెలుస్తోంది. అధికారులతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులకు చేయి తడిపితేనే పర్మిషన్లు ఇస్తున్నారని, లేదంటే కొర్రీలు పెట్టి వ్యాపారాలు సాగకుండా అడ్డుపుల్ల వేస్తున్నారని బహిరంగంగానే చర్చ జరుగుతోంది. ఈ వ్యవహారంలో లక్షలాది రూపాయలు చేతులు మారుతున్నట్టుగా విమర్శలు వినిపిస్తున్నాయి. ఎగ్జిబిషన్ నిర్వహించాలంటే ఆయా శాఖల అనుమతులు తప్పనిసరి. బల్దియాతో పాటు పోలీస్, రెవెన్యూ, ట్రాన్స్కో, అగ్నిమాపక శాఖల నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్లు పొందాల్సి ఉంటుంది. అటు సంబంధిత శాఖలు సూచించిన నిబంధనలు తప్పనిసరిగా పాటిస్తేనే అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి అనుమతులు మంజూరు చేస్తారు. కానీ ఇక్కడ అది జరగలేదన్న వాదన వినబడుతోంది. సదర్ నిర్వాహకులు సంబంధిత శాఖల అధికారులతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులకు ముడుపులు చెల్లించి అడ్డదలో అనుమతులు పొందినట్టుగా విమర్శలు వస్తున్నాయి. దాదాపు 10 నుంచి 14 లక్షల వరకు వారికి ముట్టజెప్పినట్టుగా గుసగుసలు వినపడుతున్నాయి. ఈ ఏడాది రామ్లీలా మైదానంలో నిర్వహిస్తున్న ఎగ్జిబిషన్ కు సంబంధించి 45 రోజులకు గాను మఠానికి లీజ్ కింద రోజుకు 1,00,000 చొప్పున అక్షరాల 45 లక్షల రూపాయలు చెల్లిస్తున్నట్టుగా సమాచారం అందుతోంది. అటు విద్యాశాఖ అధీనంలోని డైట్ కళాశాల మైదానంలో కొనసాగుతున్న ఎగ్జిబిషన్ కు రోజుకు 5,000 చొప్పున 45 రోజులకు గాను 2,25,000 సదరు వ్యాపారి చెల్లించినట్టుగా తెలుస్తోంది. అటు ప్రతి ఏటా కోట్లలో వ్యాపారం జరుగుతోంది. ప్రవేశ రుసుము మొదలు ఎగ్జిబిషన్ లో ఏర్పాటు చేసిన పలు ఆట వస్తువులకు భారీగా ఛార్జీలు పెంచి సందర్శకుల జేబులు గుళ్ల చేస్తున్నారు.
ప్రవేశ రుసుం 30 రూపాయలు ఉండగా రోజుకు సుమారు 1000 మంది లెక్కన 30,000 వరకు వసూలవుతున్నాయి. పార్కింగ్ కు 2 వీలర్ కు 10, 4 వీలర్ కు 30 రూపాయల చొప్పున ఛార్జీ చేస్తున్నారు. ఇక లోపల వివిధ రకాల గృహోపకరణ, పిల్లల ఆట వస్తువులకు సంబంధించి దాదాపు 100 వరకు స్టాళ్లున్నాయి. ఒక్కో స్టాల్ కు 20,000 చొప్పున అద్దె వసూలు చేస్తున్నారు. 100 షాపులకు 20 లక్షల వరకు అద్దె కింద ఎగ్జిబిషన్ నిర్వాహకుడికి చెల్లించాల్సి వస్తోంది. అంతేకాకుండా ఎగ్జిబిషన్ లో ఏర్పాటు చేసిన జాయింట్ వీల్స్, సర్కస్, ఇతర ఆట వస్తువులకు సంబంధించిన ఒక్కో దానికి ఒక్కో రకమైన రుసుం వసూలు చేస్తున్నారు. ఒక్కొక్కరు 1,00,000 నుంచి 1,50,000 వరకు సదరు నాగ్పూర్కు చెందిన వ్యాపారికి చెల్లిస్తున్నారు. మొత్తంగా చూసుకుంటే కేవలం 45 రోజుల వ్యవధిలోనే కోటికి పైగా వ్యాపారం జరుగుతోంది. डेली शुरू में अच्छा हुआ, अभी जरा कम चल रहा है. पब्लिक आ रही, जरूरतमंद है वो ले रहे, जरूरतमंद नहीं है सो रिटर्न घूम के चल जा रहे. यहाँ पर अब प्लाट का मालूम 15-16 हज़ार प्लाट रहता रेट एक प्लाट का. ग्राहक तो चल रहा है अलहमदुलिल्लाह, जो भी चल रहा सो शुरू में अच्छा चला. उसके बाद अब मालूम होता और 20 दिन तक है बोल रहे, तो अपने डिपेंड पे अब लेने वाले आगे वाला कम भी ले सकता, अब उसको तो मतलब नहीं रहता. वो सब ग्राहक कौन दो मत दो, जो भी देना है प्लाट के हिसाब से अपने को देना पड़ता. किराया इसका 20,000 रुपये एक दुकान का, 6 दुकान का 1,20,000. ये 45 दिन का है. अभी ग्राहक तो इस समय बहुत कम है. पिछले साल थोड़ा सही था, इस बार बहुत कम है क्योंकि बारिश भी आ गया, इसके लिए धंधा वंधा बहुत कम है. नहीं क्या कर सकते जी, अभी जब लगाए है दुकान तो फिर अभी देखो चलता है. अभी तो 15-20 दिन हुआ है, अभी 20 दिन तो बाकी है चलना. अभी देखो 10-15 दिन और चलेगा, उसके बाद पता चलता है किराया निकलेगा या नहीं निकलेगा. अभी तो दुकान चलेगा, पब्लिक आएगी तो चलेगा, क्योंकि अभी बारिश की वजह से पब्लिक भी कम है थोड़ा. गए साल तो थोड़ा अच्छा था, इस साल तो मतलब इतना अच्छा नहीं है, हाफ है उसका धंधा. మరోవైపు ఎగ్జిబిషన్ లో ఎక్కడా నిబంధనలు పాటించడం లేదు. అగ్ని ప్రమాదాల నివారణకు తీసుకుంటున్న చర్యలు ఎక్కడా కనిపించడం లేదు. వాస్తవానికి ఎగ్జిబిషన్ గ్రౌండ్ సరౌండింగ్ ఏరియాను బట్టి నిత్యం వచ్చే సందర్శకుల్ని బట్టి ఎగ్జిట్ డోర్స్ ఏర్పాటు చేయాలి. ఫైర్ సేఫ్టీకి సంబంధించి అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రమాదాలు సంభవిస్తే సులువుగా తప్పించుకునేందుకు వీలుగా సందర్శకులకు తెలిసేలా డైవర్షన్ బోర్డులు ఏర్పాటు చేయాలి. కానీ సంబంధిత ఎగ్జిబిషన్ నిర్వాహకులు ఈ రూల్స్ ను బ్రేక్ చేస్తున్నారు, నిబంధనలకు పాతరేస్తున్నారు. క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే ఇది బహిర్గతమవుతుంది. అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధుల అండ చూసుకుని నిర్వాహకులు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఫైర్ ప్రికాషన్ గురించి డ్రమ్స్లు కానీ ఫైర్ ఎక్స్టింగ్విషర్ కానీ వాళ్ళు పెట్టుకున్నారు. వాళ్ళకు తాత్కాలిక ఎన్ఓసి ఇవ్వడానికి మా డివిజనల్ ఫైర్ ఆఫీసర్ గారు ఇచ్చిండ్రు. అయితే దాంట్లో తాత్కాలిక జనాలకు ఏదో ఉపయోగించడానికి ఒక కాకర్స్కి ఎట్లా ఇస్తాము, తాత్కాలిక పర్మనెంట్ కాదు, అది నెల రోజులు, నెల 15 రోజులు ఇట్లా తాత్కాలికంగా ఇవ్వడం జరిగింది. అది ఒక ఆన్లైన్లో వాళ్ళు అప్లై చేసినారు, వాళ్ళు తీసుకున్నారు. అంటే ఒకటి ఏంటంటే దానికి ఒకటే అడ్జస్ట్ అంటే ఒకటే ఇంట్రెస్ట్ ఉంది. మళ్ళీ నేను సాయంత్రం పోయి ఇన్స్పెక్షన్ మళ్ళీ చేసి వాళ్ళకు లెఫ్ట్ సైడ్ ఒక ఇంట్రెస్ట్ పెట్టమని చెప్తాను. మళ్ళీ ఈ డైట్ క్లాస్ ఒక సేమ్ పరిస్థితి అట్లనే ఉంది. అయితే వాళ్ళు అంతే ఒక 15 రోజులు, నెల దాంట్లో తీసుకున్నారు. అయితే ఇది జనాల కోసం ఉపయోగిస్తుంది కదా అన్న ఉద్దేశంతో ఇవ్వడం జరిగింది. డైట్ కళాశాలలో ఏంటి అంటే వాళ్ళ స్కూల్ వాళ్ళు సుఖ పర్మిషన్ ఇవ్వటం వల్ల డిఓ గారు దానికి మేము సుఖ పర్మిషన్ ఇవ్వటం జరిగింది. అంటే జనాలకు ఉపయోగిస్తారు. ప్రతి సంవత్సరము అదిలా జాతర సుఖ ఉంటుంది అన్న ఉద్దేశంతో ప్రతి సంవత్సరం వీళ్ళు ఇదే డిసెంబర్, జనవరి మాసంలో వస్తారు. అయితే మా ఫైర్ సేఫ్టీ మళ్ళీ నేను పోయి ఇన్స్పెక్షన్ చేసి మీకు తెలుపుతాను. ప్రస్తుతం ఆదిలాబాద్ లో జరుగుతున్న 2 ఎగ్జిబిషన్ గ్రౌండ్లలోనూ నిర్వాహకులు నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారు. కేవలం ఒకే ఒక ఎగ్జిట్ డోర్ ఉండడం, ఫైర్ సేఫ్టీకి సంబంధించి స్టాళ్ల ఎదుట ఎలాంటి పరికరాలు అందుబాటులో లేకపోవడం, కనీసం నీటి డ్రమ్ములు ఉంచకపోవడం, షాపులకు మధ్య డిస్టెన్స్ మెయింటైన్ చేయకపోవడం వంటి లోపాలు కళ్లకు కట్టినట్టు కనిపిస్తున్నాయి. అటు సంబంధిత శాఖాధికారులు సైతం ఇవేవి పరిశీలించకుండా అనుమతులు జారీ చేయడంపై విమర్శలొస్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు రంగంలోకి దిగి యుద్ధ ప్రాతిపదికన నిర్వహణ లోపాల్ని సవరించాలని పలువురు కోరుతున్నారు. ఇవి ఇప్పటి వరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్. నిజం కోసం, జనం కోసం.